నైట్ పూట అనుకూలించిన వారు పగలపూట వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విధం చేతనైనా అందరూ దేవుని సన్నిధిలో సరి చేసుకొని పరిశుద్ధపరచుకునేటువంటి కూడికలు మనం తప్పకుండా పాలు పొందుతూ దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కొంత సమయం మనం దేవుని వాక్యాన్ని ఈ సమయంలో ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము. యోబు గ్రంథము 36వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. జనులను తమ స్థలంలో నుండి కొట్టివేయు రాత్రి రావాలనని కోరుకొనకుము, జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండుము. ఆమేన్. అలాగుననే యోబు 19వ అధ్యాయము 9వ వచనం కూడా చదవండి. 19:9 కూడా చదవండి. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. ఈరోజు శుద్ధీకరణ కొడికలో అంశం, సందేశం యొక్క టైటిల్ అంశం, దేవుని చేత ఎవరు కొట్టివేయబడుచున్నారు. దేవుని చేత ఎవరు కొట్టివేయబడుతున్నారు, ఎవరు కొట్టివేయబడతారు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు మీరు చదివినట్లుగా అక్కడ మొట్టమొదటి చదవబడిన వాక్యములో మనం చూస్తాము, రెండవదిగా చదవబడిన వాక్యంలో కూడా మనం చూస్తాం. ఏమని? జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావాలనని కోరుకొనకుము. దేవుడు కొట్టివేసే ఆ కార్యం జరగకుండా మనం చూసుకోవాలి. దేవుడే కొట్టివేసేలాగా మనం చేసుకోకూడదు. ఆమేన్. కొట్టివేయటం, ఏం చేయటం? ఎప్పుడు కొట్టివేస్తారు? టీచర్ దగ్గరికి రాసుకొని వచ్చారనుకో, రాసింది అంతా రాంగ్ ఉందనుకో, ఏం చేస్తారండి? ఇలాగా ఈ శివని ఆ శివరికి అడ్డగీత మొత్తం. అయితే దేవుడు కొట్టివేయకుండా ఉండే దినములు చూడగలగాలి, కానీ కొట్టివేసే దినాలు రాకుండా జాగ్రత్త పడాలి మనం. ఆమేన్. మన జీవితంలో దేవుడు మనల్ని కొట్టివేయకుండా జాగ్రత్త పడాలి. మన కార్యాలే మనల్ని కొట్టివేసేలాగా చేసుకుంటాం. మనం చేసే పనులే మనల్ని కొట్టివేయబడకుండా చేసుకోగలుగుతాం. ఆమేన్ చెప్పండి. మరి దేవుడు మనల్ని కొట్టివేసేలాగా మనం పనులు చేస్తున్నామా? ఇది చూడండి, ఆయన కొట్టివేయకుండా ఆయన రైట్ అని చెప్పేసి అని రైట్ కొట్టేలాగా, ఓకే, గుడ్, వెరీ గుడ్, సూపర్ అని ప్రభు చేత మనం మెప్పు పొందించుకునే వారంగా మనం ఉన్నామా? ఎలా ఉన్నాం అన్నది పరిశీలన చేసుకోవాలి ఈ సందేశం ద్వారా. ఆమేన్. టైటిల్ రాసుకున్నారా? ముందుకు సాగిపోదాం. ఏమంటే యోబు అంటున్నాడు, ఏమైందంట? కిరీటము. చదవండి మరలా మాట. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. అది తీసివేసినట్టుగా, కొట్టేసినట్లుగా ఆయనకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన పరీక్షలో ఉన్నాడు కనుక. ఆమేన్. దేవునికి సాతానికి పోరాటం జరుగుతుంది. అయితే మొత్తం పోయేసరికి అతను ఏమని ఫీల్ అవుతూ మాట్లాడుతున్నాడు? మొత్తం పోయింది, దేవుడు కొట్టివేశాడు, అన్నీ పోయినాయి అన్నట్లుగా ఆయన భావిస్తూ మాట్లాడుతున్న విషయాన్ని చూస్తున్నాం. ఏమండి, ఇంతకీ అసలు ఎవరిని దేవుడు కొట్టివేస్తాడు, ఏం చేస్తే దేవుడు కొట్టివేస్తాడు అని మనం చూడగలిగితే ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా ఆలకించండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 31 వచనాలు.
సంఖ్యాకాండం 15వ అధ్యాయము 30-31 వచనాలు. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. ఆమేన్. జనులలో ఉండకుండా ఆయన కొట్టివేస్తాడంట. ఎవరిని ప్రభు కొట్టివేస్తాడంట? సాహసించి పాపము చేసిన వానిని. ఆమేన్. ఎవరిని? సాహసం చేసి. దేని విషయంలో సాహసం? అబ్బా, పాపం చేసే విషయంలో కూడా సాహసమా అండి? నాతో తాగుతాడు ఎవరన్నా? కొంతమంది బలి హీరోలాగా చూపిస్తారండి. తాగేదానిలో కూడా హీరోతనమా? సాహసించి. దేవుడు చూస్తలేదా? దేవుడు కోపగ్ని నీ మీదకి రాదా? సాహసించి పాపము చేయటం వలన ఏం జరుగుతుందంటండి? నువ్వు దేవుని మీద నువ్వేం చేస్తున్నావు? సాహసించి యెహోవా నువ్వేం చేస్తున్నావు? పాపం చేయటం బట్టి యెహోవాను తృణీకరిస్తున్నావు. వాడు యెహోవాను తృణీకరించిన వాడు కాబట్టి వాడు నిశ్చయముగా జనుల్లో ఉండకుండా కొట్టివేయబడును. జనులలో ఉండకుండా కొట్టివేయబడును. ఏం చేయబడును? చెప్పాలందరూ, చెప్పాలందరూ. మరి ఇప్పుడు ఏం మన పాఠం ఏంది? ఎవరు కొట్టివేయబడుతున్నారు? ఇప్పుడు మనం కొట్టివేయబడటానిక ఈ సందేశం? కొట్టివేయబడకుండా మనం కొట్టివేయబడకుండా దేవుని నుండి జాగ్రత్త పడటానికి ఈ సందేశం. ఆమేన్. కొట్టివేయబడకుండా ఏం చేస్తే దేవుడు కొట్టివేస్తాడు? ఏం చేస్తే దేవునికి మనం దూరం అవుతామో, ఆయన మన యందు ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడో, ఆ విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. పాపము చేయటం ద్వారా, సాహసించి ఒక వ్యక్తి పాపం చేయటం ద్వారా ఏమంటే ఇటు చూడండి ఏం చేయబడుతున్నాడట? జనుల్లో నుండి కొట్టివేయబడుతున్నాడట. అది చిన్న పాపమా? పెద్ద పాపమా? పెద్ద పాపమైనా చిన్న పాపమైనా ఏ పాపమైనా పాపమే. పాపం అనుకొని పాపం కాదు అనుకొనినా పాపాలు ఉన్నాయి. పాపం కాదు అనుకుంటాం మనం. ప్రతిదీ దేవునికి వ్యతిరేకమైనది పాపము చేయడం ద్వారా మనం ఏం చేయబడతాం? ఆజ్ఞ అతిక్రమే పాపం అని బైబిల్ చెబుతుంది. అవిశ్వాసం ఒక పాపం అని చెప్తుంది. విస్తారమైన మాటలు దోషము అంటే పాపం అని చెప్తుంది. ప్రార్థన చేయకపోవటమే సామ్యుయేలు అంటాడు, నేను పాపం చేసిన వాడిని అవుతాడు, అదొక పాపం అని చెప్తుంది. మేలు చేసే స్థితిలో ఉండి మేలు చేయకపోవటం పాపం అని చెప్తుంది. ఆమేన్. సహోదరుని మీద కనికర పడవలసి నువ్వు కనికర పడకపోతే, హృదయం కఠినం చేసుకుంటే అది పాపమని బైబిల్ చెబుతుంది. మనకేమో పాపం అని అనిపించు. మొక్కుబడి చేసుకున్న తర్వాత మొక్కుబడి దేవునికి చెల్లించకపోతే అది పాపము అని బైబిల్ చెప్తుంది. కానీ మనకు పాపం అనిపించదు. ఎన్ని పాపం అనిపించవు. ఏది ఏమైనా సరే అది చిన్న పాపమా పెద్ద పాపమా అని కాదు దేవుని బిడ్డలారా. సాహసించి చేసిన ప్రతి పాపం బట్టంట మనం ఏం చేయబడతామంటండి? కొట్టివేయబడతామో. జాగ్రత్త కలిగి మనం అండి ఉండాలి మరి. ఆమేన్. మన పాపం మనల్ని ఏం చేస్తుందంటే ఒకరోజు పట్టుకుంటుందని రాయబడి ఉంది. అంటే పట్టుకోవటం అంటే ఆ చేసిన తప్పుకి ఫలితము అనుభవిస్తాము, శిక్ష అని. ఆమేన్. పాప ఫలితము లభించును అంటాడు సంఖ్యాకాండంలో. అంటే మీ పాప మిమ్మల్ని పట్టుకును అంటాడు. అంటే కింద పుట్టిన పాప ఫలితము లభించును అంటాడు. జాగ్రత్త కలిగి మనం ఉండాలి. పాపము సాహసించి చేసేసామనుకోండి ఏం చేస్తాడంటే మనల్ని దేవుడు కొట్టివేస్తాడు. ఇలాగా కొట్టివేస్తాడు. అందుకని కీర్తనకాడు 34:16 కూడా ఒకసారి చదవండి అమ్మా. కీర్తన 34:16. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగానున్నది. అమ్మో, దుష్క్రియలు అంటే మీకు తెలుసు కదా ఏం క్రియలు అయ్యి? దుష్ అంటే సత్ అంటే సత్తు
దుష్షు. సత్ అంటే మంచి క్రియలు, దుష్ అంటే చెడు క్రియలు. కాబట్టి దుష్క్రియలు చేస్తే ఏం చేస్తాడట ఆయన? దుష్క్రియలు చేయవారి జ్ఞాపకం భూమి మీద ఉండకుండా కొట్టివేస్తాడంటండి. కయ్యూను క్రియలు అలాంటి దుష్క్రియలు. సత్క్రియ చేస్తే నువ్వు నీ తలను ఎత్తుకోవా? ఎందుకని చిన్నబుచ్చుకొని ఉన్నావు అని అంటున్నాడు. నీ తల ఎందుకు చిన్నబుచ్చుకొని ఉన్నావు కయ్యూను? ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో మన క్రియలు, మన దుష్క్రియలు బట్టి, మనం చేయు పాపమును బట్టి దేవుని శిక్ష, దేవుని కోపాగ్ని మన మీదకి వస్తే మనం పూర్తిగా కొట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త మరి. ఆమేన్. మనం సరి చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఆమేన్. మన క్రియలు ఎలా ఉంటున్నాయి? దేవునికి వ్యతిరేకంగా మనం సాహసించి చేస్తున్నావా? సాహసం పాపము చేసే విషయంలో సాహసాలు వద్దండి. ఆమేన్. మంచి చేసే విషయాల్లో మనకి సాహసం కావాలి. పెద్ద వీరుని అన్నట్టుగా సాహసం చేసి చేస్తారు కొంతమంది. సాహసాలు వద్దు. ఆమేన్. దేవుని సన్నిధిలో పాపం చేసే విషయాలు సాహసం వద్దు. వీరత్వాలు చూపించుకోవద్దు. ఆయన సన్నిధిలో సరి చేయబడాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. సాహసించొద్దండి. దేవుని దగ్గర మనం సాహసించొద్దు. మన పాపములు సాహసించి ఏవేవో మనం చేస్తూ ఉంటాం. నిన్ను నీవు తగ్గించుకొని తమ చెడు మార్గాలు విడిచిపెడితేనంట దేవుడు దేశాన్ని బాగు చేస్తానన్నాడు. అన్నాడండి. అది నిన్ను తగ్గించుకొని తమ చెడు మార్గాలు విడిచి వాళ్ళు ప్రార్థించలేని వారి దేశమును స్వస్థపరుస్తాను, బాగు చేస్తానన్నాడు ఆయన. సాహసించి ఇక్కడ ఏం రాయబడిందండి? సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. సాహసించి ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడట. అప్పుడు ఏం చేయబడుతున్నాడు? దేవుణ్ణి తృణీకరించిన వాడు అవుతున్నాడు. అప్పుడు అతను ఏం చేయబడతాడు? జనుల్లో ఉండకుండా కొట్టివేయబడుతున్నాడు. ఆమేన్. జాగ్రత్త సుమా. ఎలాంటి పాపపు కార్యాల విషయంలో మనం సాహసాలు చేయొద్దు. జాగ్రత్త పడదువు గాక. నెంబర్ 2, రెండో పాయింట్లోకి వద్దాం. రెండో విషయాన్ని మీతో మాట్లాడబోతున్నాను. ఎవరిని దేవుడు కొట్టివేస్తున్నాడు? ఈరోజు పాఠం అదే. దేవుని చేత ఎవరు కొట్టివేయబడుతున్నారు? మనం మరి జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాల్లో మనం చూద్దాం. పాపం చేసేవారిని, సాహసించి పాపం చేయవారిని దేవుడు కొట్టివేస్తున్నాడని మనం చూస్తూ ఉన్నాము. దుష్కార్యములు చేయవారిని, అంటే చెడు క్రియలు చేస్తూ పాపం చేయవారిని దేవుడు కొట్టివేస్తున్నాడని మనం చూసాము. రెండో విషయాన్ని మీతో మాట్లాడబోతున్నాను. మొదటి రాజుల గ్రంథము చూడండి. అందరూ బైబిల్ తెరవండి. మొదటి రాజులు 11:32. మొదటి రాజుల గ్రంథము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సిదోనీయుల దేవతకును, కేమోషు అను మోయాబీల దేవతకు, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు. గమనించండి. సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపక నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు, నేను ఏర్పాటు చేసిన మార్గములో నడవకయున్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములకు నీకు ఇచ్చేదను. 10 గోత్రములను నీకిచ్చేదను. ఆమేన్. కొట్టివేస్తున్నాడు. ఎవరి చేతిలోంచి? సొలొమోను చేతిలోంటి దేవుడు రాజ్యాన్ని కొట్టేస్తున్నాడంట. ఎందుకు కొట్టేస్తున్నాడండి? దావీదు చేసినట్లు ఏంటి? దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైనది చెయ్యలా. ఏం చేయలేదు? సొలొమోను దావీదు చేసినట్లుగా దేవుని దృష్టిలో యోగ్యమైంది. అర్థమవుతుందా అండి? అన్నా
ఏం చేయలేదు? యోగ్యమైంది దావీదులాగా సొలొమోను చేయలేదు. దావీదులాగా సొలొమోను లేడండి. యోగ్యమైనది చేయలేదట. నా దృష్టికి అక్కడ అంటాడు, నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయలేదు. తర్వాత నా కట్టడల వీధులు అనుసరింపలేదు. నేను ఏర్పాటు చేసిన మార్గంలో నడవలేదు. అందుకనే నేనేం చేస్తాను? కొట్టి వేస్తాను అంటున్నాడు. ఆమేన్. అమ్మా, మనల్ని కూడా దేవుడు కొట్టివేయకుండా ఉండాలంటే మనం ఈ విషయంలో జాగ్రత్త పడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం కూడా సొలొమోను కొట్టివేస్తానని ఎందుకు అంటున్నాడంటే ఆయన యోగ్యమైనది చేసి. ఇప్పుడు మనం ఏం చేయాలి? యోగ్యమైనది చేస్తే ప్రభు మనల్ని కొట్టివేయకుండా ఉంటాడు అని. ఆమేన్. పాపము చేయడం ద్వారా కొట్టివేయబడుతున్నారు. రెండోది, యోగ్యమైనది చేయకపోతే కొట్టివేయబడుతున్నారు. యోగ్యమైనది మనం చేయాలి. దేవుని దృష్టిలో యోగ్యమైన వారుగా ఉండాలి. తప్పిపోయిన కుమారుడు అంటాడు తన తండ్రితో, తండ్రి, పరలోకమందున తండ్రికి నీకును విరోధంగా నేను పాపం చేశానయ్యా. నీ కుమారుడుగా నేను ఉండటానికి యోగ్యుడును కాను ప్రభువా, కాను తండ్రి అంటున్నాడు. ఆమేన్. యోగ్యుడిని కానంటున్నాడు, యోగ్యుడిని కానయ్యా అంటున్నాడు. ఏమండి, దేవుని సన్నిధిలో మనం యోగ్యులుగా మారుదుముగాక. దేవునికి యోగ్యులుగా, అంగీకారంగా, ఆయన దృష్టికి యోగ్యులుగా మనం మారాలి. దేవుని దృష్టికి మనం యోగ్యులుగా మారాలి. దేవుని దృష్టికి యోగ్యులుగా మనం మార్చబడాలి. తర్వాత ఆయన చెప్పిన ఆజ్ఞల విధులను మనం అనుసరిస్తూ నడుస్తూ, ఏమండి, ఆయన మార్గములో చక్కగా నడవాలి. ఆమేన్. ఆయన మనకి ఏం బోధిస్తున్నాడో ఆ ప్రకారంగా ఆయన మార్గములో చక్కగా మరి ఆయన అలా నడవలా. అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని, ఎవరిని? అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళు విగ్రహారాధన చేస్తా ఈయన కూడా ఏం చేశారు? విగ్రహారాధన చేయించేశారు. ఏమండి, ఇప్పుడు ఎవరి నడతల్లోకి వెళ్ళాడు? దేవుని నడత విడిచిపెట్టి అన్య స్త్రీల, అన్య దేవతల వాటిని అనుసరిస్తూ ఆ మార్గంలో నడవటం ప్రారంభించాడు. అందుకని ప్రభు ఏమంటున్నాడండి, నేను ఎంత మాత్రం నీ రాజ్యము ఉంచను సొలొమోను, నేను కొట్టివేస్తాను. ఆమేన్. చూసారా? రెండవదిగా ప్రభు మనల్ని కొట్టివేయకుండా ఉండాలంటే దేవుని దృష్టిలో మన యోగ్యమైన రీతిలో ఈ లోకంలో జీవించాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడలను అనుసరిస్తూ ఈ లోకంలో ఆయన మార్గంలో నడవాలి. మన మార్గాల్లో కాదు. ఎవరి మార్గాల్లో? మన ఇష్టంలో కాదు. ఎవరిష్టంలో? దేవుని తలంపులతో, దేవుని ఇష్టముతో, దేవుని విధానంలో, దేవుని క్రమములో మనము నడవాలి. అలా నడవకపోతే దేవుని ఇష్టాన్ని చేయకుండా, దేవుని దృష్టిలో యోగ్యత మనం కలిగి ఉండకుండా మన ఇష్టము చేయొచ్చు, మన విధానాల్లో మనం నడిపించబడితే ప్రభు ఏం చేస్తాడండి? కొట్టి వేసే అవకాశాలు ఉంటాయి అని మనం పరిశీలన, దీన్ని బట్టి, వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. మరి నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను అని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఒకరికొకరు పరిశీలన చేసుకునే సమయం ఇది. ఆమేన్. పరిశుద్ధపరుచుకొని, శుద్ధీకరించుకొని మనం యేసయ్య శరీరము రక్తము త్రాగుటకు మనం సిద్ధపడుతున్న సమయం ఇది. హల్లెలూయా. ఎలా ఉన్నామా? ఆయన మార్గంలో నడుస్తున్నామా? ఆయనకి యోగ్యులుగా మనం జీవిస్తున్నామా? ఆయన దృష్టికి యోగ్యమైనది చేస్తున్నామా? ఆయన క్రమములు, ఆయన విధానములు, ఆయన ఆలోచనలతో, ఆయన ఇష్టాన్ని ఆయనకు లోబడుతూ మనం జీవిస్తూ ఉన్నామా? సొంత మన తలంపులతో, సొంత మన ఆలోచనలు, సొంత నడవడితో, సొంత ఇష్టాలతో, సొంత ఉద్దేశాలతో నడిపించబడుతూ ఉన్నామా? జాగ్రత్త ప్రియ సహోదరి సోదరులారా,
మనం దేవుని సన్నిధిలో యోగ్యమైన, దేవునికి దృష్టికి యోగ్యమైనది చేయుచు ఆయన మాట వినే బిడ్డలుగా ఉందుముగాక. ఆయన మార్గములో చక్కగా అనుసరిస్తూ నడుచుచూ ఉందుముగాక. అలా ఉండకపోతే దేవుడు కొట్టివేసే అవకాశాలు ఉన్నాయి. చూడండి, 3వ విషయాన్ని మీతో మాట్లాడతాను. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము, ప్రవక్త అయిన జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. చాలండి. ఏందంట? దొంగిళ్ళు వారందరూ కొట్టివేయబడుదురు. చెప్పండి అందరూ. దొంగతనం చేసే వాళ్ళందరూ కొట్టివేయబడతారు అంటున్నాడు. ఏంది దొంగిలించటం? ఏంది? ఏం దొంగిలిస్తున్నాము మనం దొంగలమా అండి? బయటికి వెళ్ళి మనం దొంగతనం చేసే వాళ్ళ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు అని అనుకోవద్దు. ఆమేన్. దొంగలని ఎవరిని అనుకుంటాం మనం సహజంగా? బయట మనం సహజంగా వస్తువులు ఏమైనా తీసిన వాళ్ళని, ఎత్తుకుపోయిన వాళ్ళని మనం దొంగలు అనుకుంటాం కదా. అంతేకాదు, దేవుని సన్నిధిలో మనము దేవునికి ఇవ్వవలసిన సొమ్ముని ఇవ్వకపోతే కూడా దొంగలు అంటాం మరి మనం. ఆమె చెప్పండి. 10వ భాగం ఇయ్యకయు మీరు దొంగిలించుచున్నారన్నాడు. ఎక్కడది? ఎక్కడండి? ఏ గ్రంథం అది? చదవండి ఒకసారి. మలాకీ గ్రంథం కదా, సరిదిద్దామా? మలాకీ గ్రంథము ఎంతమంది? 3వ అధ్యాయము 3వ అధ్యాయము 7 నుంచి చదవండి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలింతిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలింతిమని మీరందరూ. దేని విషయంలో మేము దొంగిలించామని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలింతిరి. అది 10వ భాగమును ప్రతిష్ఠార్పణలు నాకు ఇక దొంగిలింతిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కింద బ్లెస్సింగ్ ఇంకా ఏమీ చెప్తున్నాడు? 11వ వచనం. మీ పంటను తినివేయి పురుగులను మీరు అలా నాకు ఇస్తే, మీరు దొంగిలించకుండా దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము దేవునికి ఇస్తే, అలా చేస్తే ఆకాశవాకిలు విప్పి పట్టజాల దీవులు కొమ్మరిస్తానని చెప్తూ కిందకు వచ్చేసరికి ఏమన్నాడంటే, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకుండయును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవు. ఈ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాలిపోకుండా అంటే ఉండును, అంటే అవి రాలిపోవు, పంట మీ చేతికి వస్తుంది అని. ఆమె చెప్పండి. రాలిపోకుండా మధ్యలో ఇప్పుడు పండ్లు వచ్చి రాలిపోతే ఉపయోగం ఏముందండి? కాయలు వచ్చి రాలిపోతే ఉపయోగం లేదు. మిరపకాయలు వచ్చి రాలిపోతే ఉపయోగం ఏమలేదు. పత్తి వచ్చి ఏంది కాయ వచ్చి రాలిపోతే ఉపయోగం లేదు. జామ పండ్లు వచ్చి అవి రాలిపోతే ఉపయోగం ఏం లేదు. అవి ఏమవ్వాలి? నిలవాలి, మన ఇంటికి వచ్చేలాగా ఉండాలి కోసుకుంటే. దేవునికి స్తోత్ర. కాబట్టి అదే అంటాడు, అకాల ఫలములు రాల్పక ఉండును.
అని చెప్పేసి అంటున్నాడు. అంటే నీ ఇంటికి వచ్చింది నీ పంట నాశనం చేయబడదు. దేవునికి మహిమ కలుగును గాక. పంటను తినివేయు పురుగులు నేను గద్దిస్తాను. ఎప్పుడు? అది నాకు ఇవ్వవలసిన సొమ్మును నా దశమ భాగం నాకు ఇచ్చిన ఎడలా అని ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడున్న మీరు దొంగిలిస్తున్నారా, మరి ఇస్తున్నారా, ఎలా ఉన్నారు అన్నది మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలని ప్రభువు అంటాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని ఇచ్చే దశమ భాగమును ఇవ్వక దొంగిలిస్తున్నారు అంటున్నాడు దేవుడు. విడిగా దొంగిలించే అవసరం లేదు, దేవుని సొమ్మును దొంగిలిస్తున్నారు అంటున్నాడు దేవుడు. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు, వాడేసుకుంటున్నారు. దేవుడి సొమ్ము వాడుకుంటే రోగాలు వస్తాయి, జాగ్రత్త మరి. ఆమేన్. తర్వాత నన్ను అడగండి. దేవునికి ఇచ్చు సొమ్ము మనం ఇవ్వకుండా వాడుకుంటే అనారోగ్యాలు బలహీనతలు అన్నీ చోటు చేసుకుంటాయి. ఆ మధ్య నేను చెప్పా, కడుపులోనే గడ్డలు వచ్చినాయి ఒక ఆమెకి. ఆసుపత్రికి వెళ్తే కోస్తే చచ్చిపోతాం అంటున్నారు. అప్పుడు పరిస్థితి ఏంది? దైవజనుడు పిలిపించి ప్రార్థన చేయించుకోవాలని నాకు ఆశ కలిగింది. ఆమేన్. అప్పుడు దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే, దేవుడు మాట్లాడితే, ఆమె దేవుడికి ఏవైతే తినేసిందో దేవుడు ఆయన సన్నిధిలో మాట్లాడితే, ఆమె మొత్తం లెక్క కట్టి ఇచ్చిన తర్వాత ఆమె చచ్చిపోకుండా, ఆపరేషన్ లేకుండా దేవుడు బాగు చేశాడు అని గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతించాడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి సంభవాలు జరగక ముందే జాగ్రత్త పడాలి, జరిగిన తర్వాత కాదు. కొన్ని సందర్భాలు జరగక ముందే దేవుడు మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్నప్పుడు మనం సరి చేయబడాలి. ఆమేన్ అంటలా. అది దొంగిలిల్లు వారిని దేవుడు కొట్టివేస్తాడట. చెప్పండి, ఎవరిని? అది ఎన్నో విషయం మీతో మాట్లాడుతున్నాను, అదనమాట. నెంబర్ 4, 4 విషయం నేను మీతో జకర్యా గ్రంథము, అదే జకర్యా గ్రంథములో ఉన్నటువంటి విషయాన్ని మీతో, ఇంకో విషయాన్ని కింద వచ్చిన మీరు చదవండి. 2వ ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. అది తర్వాత అండి, అప్రమాణికులందరూ కొట్టివేయబడతారంట. అప్రమాణికులు కొట్టివేయబడతారు. ఎవరు కొట్టివేయబడతారు? అప్రమాణికులు అంటే అబద్ధ ప్రమాణం చేయువారు అని. అప్రమాణికులు అంటే అబద్ధ ప్రమాణం చేస్తారండి. పెళ్ళప్పుడు ప్రదానం చేస్తారండి. ఏమని? భార్యతో వ్యాధి అందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, ఇంకా చెప్పండి, కలిమి అందును, లేమి అందును, చెప్పండి. ఇంకా మీకు బాగా తెలుసు కదండి, గుర్తులేదా ప్రమాణాలు? ఏమండి, అన్ని సమయాల్లో మేము ప్రేమిస్తాం, ఆమెమో లోబడతా అని చెప్పింది. ఆమె ప్రమాణం చేసేది. ఈయనేమో అన్ని సమయాల్లో నా సొంత శరీరంలాగా నిన్ను ప్రేమిస్తా. ఆమెమో అన్ని విషయాల్లో భర్తకి ఆయన చెప్పిందల్లా చేస్తా, లోబడతా అంటది. ఆ ప్రమాణాలు ఇడిపోతాయో మరి, మధ్యలోనే పోతాయి. మరి నీ ప్రమాణం ఏమైపోతుంది? అప్పుడు అప్రమాణమైపోతుంది ప్రమాణం. అలాగనే దేవుడితో కూడా ప్రమాణం చేస్తావు. 31st అప్పుడు అండి. 31st ఎప్పుడు? అబ్బో ప్రభు, ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేస్తానంటది. ఏమనలే, పూర్తి చేస్తానన్నావా? పూర్తి చేయాలా? అంతే మరి. ఇంకా అంతా పెండింగే. ప్రభు సంవత్సరం 2 సార్లు పూర్తి చేస్తానంట, ఒక్కసారి కూడా పూర్తి చేసేది లేదు. చర్చికి ఒక్క వారం కూడా నేను మారకుండా వస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంటారు. ఎప్పుడంటే ఒక్క వారం కూడా చర్చికి మారకుండా వస్తాను. కొంతమంది అప్పుడు కనిపిస్తానండి, మళ్ళీ 31st ఎప్పుడు 31st వస్తే మళ్ళా అన్నా ఎప్పుడు మళ్ళీ 31st కనిపిస్తారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారండి.
క్రిస్మస్ కనిపిస్తే మరలా ప్రియులారా గమనించండి, అనేక వారాలు తప్పిపోతూ ఉంటారు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినక నో రాంగ్. అది పట్టుకొని మనం ప్రార్థించకుండా మాట అనకుండా ఉంటే సరిపోదండి. ప్రభా ప్రార్థించకపోయినా పలకరిస్తావు నాయన. మన పాట అయితే పాడాం, మనం ఒకసారి ప్రార్థించకపోయినా ఒకసారి మాట దేవుని విషయాలు తప్పినా దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి మనం ఏమండి ఆయన ప్రేమను మనం ఎలా తీసుకోకూడదు? చెప్పట్లా, మీరు నోరు లేదు మీకు, మాట్లాడండి కొంచెం. అలుసుగా ప్రేమిస్తున్నాడు కదా అని ఏం చేయట్లేదు కానీ అలుసుగా తీసుకోవచ్చా అండి? ప్రేమించేంత వరకు ప్రేమిస్తాడు. ఆయన కోపగిస్తే పర్వతాలు మైనంలాగా అయిపోతాయండి. జాగ్రత్త ప్రియులారా, దేవుని యొక్క ప్రేమను మనం అలుసుగా తీసుకోవద్దు. ఎక్కడ అర్థమవుతుందా? దేవుని ప్రేమను ఎక్కడ మనం అలుసుగా తీసుకోవద్దండి. ప్రార్థించకపోయినా ఏంటి అది పాట పాడింది బాగానే ఉందిలే. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా ఏంటిది? ప్రార్థించకపోయినా పలకరించడం, మాట వినకపోయినా అంటే చూస్తున్నాడు, నీ పైన ప్రేమ చూపిస్తున్నాడు. కొన్ని సమయాల్లో నువ్వు ప్రార్థన చేయకుండా ఒకసారి బండి మీద రెయ్యమని వెళ్ళిపోతున్నావు. ఒకసారి చర్చిలో దేవుడు ఎంతో మాట్లాడుతున్నా ఒకసారి వినకుండా పోతున్నావు. ఎందుకు? ఈసారన్నా మారిద్దామో, ఈసారన్నా మారుతాడేమో, ఈసారన్నా జీవితం మార్చుకుంటాడేమో. ఇంకా ప్రేమను చెప్పండి చూపిస్తా. అదే నేను చెప్తున్నా, ఆ ప్రేమనే అలుసుగా తీసుకుంటే లేనిపోయినా ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ మనం దేవుని ప్రేమను అలుసుగా తీసుకోవద్దండి. అప్రమాణాలు, దేవునితో చేసిన ప్రమాణాల్లో మనం దేవునితో చేసిన తీర్మానాలు ఎక్కడ తప్పిపోకూడదు. హల్లెలూయా. మన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? భార్యాభర్తల ప్రమాణం, వివాహంతో చేయబడినటువంటి ప్రమాణాలే కానీ దేవునితో ప్రమాణాలకి సంబంధం ఉంది. ఆమేన్ చెప్పండి. భార్య భర్తతో చేయటం, భర్త భార్యతో చేయటం, అలాగనే యేసయ్య మనతో ప్రమాణం చేయటం, మనము యేసయ్యతో ప్రమాణం చేయటానికి గుర్తుగా ఉంది. ఆమేన్. ఆయన మనతో చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తున్నాడా అండి? కానీ మనమే ఆయనతో ప్రమాణం చేసి ఆ ప్రమాణం ఏమవుతుంది? అప్రమాణం అవుతుంది. అంటే ప్రమాణంలో ఇచ్చి మనం చెప్పరే తప్పిపోతున్నాం. దేవుడితో ఇచ్చిన ప్రమాణం చేసిన మనం ఆ ప్రమాణంలోంచి తొలగిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? మన నిబంధనలు దేవుడితో ఎలా ఉన్నాయి? ప్రమాణం అంటే నిబంధన అంటే ప్రమాణం, తీర్మానం, వాగ్దానం. ఆమేన్. ఎలా ఉన్నాయి? నెరవేరుస్తున్నామా? యేసయ్య దగ్గర అప్రమాణాలు చేస్తున్నామా? మనం ఏమన్నా అలా చేసినట్లయితే ఏం చేయబడతామట? అమ్మో, కొట్టివేయబడతాం. జాగ్రత్త కలిగి ఉండాలండి. ఆమె కొట్టివేయబడకుండా ఉండాలంటే మన ప్రమాణాలు అప్రమాణాలుగా ఉండకుండా మన ప్రమాణాలు సత్యమైనవిగా ఉండాలి. ఆమేన్. దేవుడితో ఏ నిబంధన, ఏ తీర్మానం అయితే మనం ఏ నిబంధన అయితే చేశామో ఆ ప్రమాణాల్లో కట్టుబడి ఆ ప్రకారంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పినమ్మా? 5వ విషయం చూడండి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును, నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అశ్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును,
ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకుందురు. చూడండి, గమనించండి ఇక్కడ ప్రియులారా, ఏమంటున్నాడంటే ఇక్కడ అశ్షూరీయుల అతిశయాస్పదమును కొట్టివేయుదును అంటే అంటే గర్వంతో ఎవరైతే ఉంటారో, గర్విష్ఠులుగా అతిశయించడం అంటే గర్వించటం అని, ఎవరైతే అతిశయిస్తారో గర్విస్తారో వారిని నేను కొట్టివేస్తాను అంటాడు ఆయన. ఆమేన్. ఎవరిని కొట్టేస్తాడు ఆయన? కొట్టేయటమే కాదు, కొడతాడు కూడా. ఆమె చెప్పండి, ఏం చేస్తాడు? కొడతాడు, కొట్టివేస్తాడు. నెబుకద్నెజర్ని ఏం చేశాడు చెప్పండి? నెబుకద్నెజర్ని ఏం చేశాడు? ఆ సింహాసనం ఏం చేంజ్ చేశాడండి? కిందకి తెచ్చి ఏం తింటున్నాడండి? మనిషి ఏమయ్యాడు? పశువు అయిపోయాడు. చెప్పండి, మనిషి పశువులాగా అయిపోయి ఏం తింటున్నాడు? గడ్డి తినే స్థితిలోకి వచ్చేసాడు. కేవలం కారణం అతని యొక్క గర్వమే. నా వల్లే, నేనే, నా 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 అంటా ఉన్నాడు. నా కాదురా బాబు, నేనేమైపోయాను ఆయన. నా వల్లే అంత అయింది, ఇదంతా నా వల్లే అయింది. నో నో, దేవుని కృప వల్లే అయిందని చెప్పాలి. ఆమె చెప్పండి, ఏం చెప్పాలండి? దేవుని కృప వల్ల అయింది అని చెప్పాలి, కానీ నా వల్ల అయిందని చెప్తున్నాడు. ఈ మహాబబులోను సామ్రాజ్యం నా వల్లే కట్టబడింది అని చెప్తున్నాడు. అయితే దేవుడు అండి అతని యొక్క గర్వాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? అణిచివేశాడు. ఆమేన్. గర్విస్తున్న దేవుడు అణిచివేసి సింహాసనం దించి గద్దె దించి దేవుడు ఏం చేస్తాడు? గద్దె దించి గడ్డి తినిపిస్తాడు అంటానికి ఇదొక కారణం అనమాట. కాబట్టి గర్వంతో ఉంటుంది ఆయన ఏం చేస్తాడు చెప్పండి? కొట్టివేస్తాడు. గర్వంతో ఉంటే కొట్టివేస్తాడు. హిజ్కియా రాజుతో రబ్షాకే అయినటువంటి వాళ్ళు వచ్చి ఏమంటున్నారు వాళ్ళు? గర్వంతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్ముకొని నీ అతిశయాస్పదుడు ఏ పాటివాడు అని గర్వంతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని బట్టి మనం గర్వించాలి. ఆమె చెప్పండి, నువ్వు నమ్ముకుని దేవుడు ఎలాంటి వాడయా అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. మనం మన దేవుని బట్టి మనం గర్వించాలి, అతిశయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎక్కడ మనం గర్వించకూడదని బైబిల్ చెప్తుంది. ఒక అతను ప్రసంగం చేస్తేనండి హేరోదు గురించి రాయబడింది. అలాగా తాను ఆ విషయం చెప్తూ ఉన్నప్పుడు తాను హెచ్చించుకున్నాడట. దేవుని మహిమపరచనందున పురుగులు పడి చనిపోయాడట. ఆమేన్. ఎంత ఘోరం అండి! అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తాం. కనుక గర్వం అనేది మనల్ని బలహీనపరుస్తుంది. గర్వం అనేది మనల్ని దించేస్తుంది. అందుకని బైబిల్లో అహంకారాన్ని దేవుడు ఎదిరిస్తాడట, దీనులకు కృపిస్తానన్నాడు. పేతురు పత్రికలు అంటారు కదండి, గర్విష్ఠులను అహంకారులను దేవుడు అణిచివేసి దీనులకు కృప చూపిస్తానన్నాడు. కాబట్టి ఎవరిని దేవుడు కొట్టివేస్తున్నాడయ్యా అంటే ఐదో విషయం, గర్వంతో ఉన్న వారిని, గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తున్నాడు? కొట్టివేస్తాడట. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? దీనులుగా. ఏమండి, మన మాటల్లో చెప్పరే, మాటల్లో దీనత్వం, ప్రవర్తనలో దీనత్వం, క్రియల్లో దీనత్వం, తగ్గింపు కనబడాలి. నీ మాటల్లో గర్వం కనబడకూడదు, నీ క్రియల్లో నీ పనుల్లో గర్వం కనబడకూడదు. ఎక్కడ గర్వం కనబడకూడదండి ఆయన సన్నిధిలో. ఏమండి, నీలో ఏం కనబడాలి? నిన్ను గిల్లినా, నిన్ను గిచ్చినా, నిన్ను పొడిచినా నీలో ఏం కనబడాలి? దీనత్వమే కనబడాలి. ఆమెన్ చెప్పండి. ఏమండి, యేసయ్య ఇటు చూడండి ఒకసారి. సురేశయ్య గారు చెప్తూ ఉండేవారు పదే అనేక సార్లు, బత్తాయిని పిండితే బత్తాయి రసం వస్తుంది, యాపిల్ని చెప్పండి, ద్రాక్షని పిండితే ద్రాక్ష రసం వస్తుంది, ఇంకా టమాటాని పిండితే టమాటా రసం వస్తుంది, నిమ్మకాయని పిండితే నిమ్మకాయ రసం వస్తుంది, మామిడికాయని పిండితే మామిడికాయ రసం వస్తుంది. మరి నిన్ను పిండితే
నిన్ను పిండితే సైతాను వస్తుంది అన్నట్టుగా ఉండకూడదు. ఆమె చెప్పండి. నిన్ను పిండితే ఏం రావాలి? క్రీస్తు రావాలి. క్రైస్తవుని పిండితే ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. క్రీస్తు స్వభావాలు కనబడాలి. క్రీస్తు లక్షణాలు కనబడాలి. క్రీస్తు పలికిన మాటలు కనబడాలి. క్రీస్తు ప్రేమ కనబడాలి. హల్లెలూయా. ఎప్పుడు ముఖంలో ప్రేమ కనబడాలి. ఆమె చెప్పండి. నీ మాటల్లో ప్రేమ కనబడాలి. హల్లెలూయా. ఎలాంటి టైంలో అమ్మ ఏందంటే అన్ని సమయాల్లోనండి. హల్లెలూయా. మళ్ళీ ఏం కనబడాలి? ప్రేమ, దేవుని దైవ ప్రేమ కనబడాలి. షరాగ్గా పరాగ్గా, ముఖం వికారంగా, అదోలాగా కోపంతో. ఏమండి అసలు కొంతమంది ఫేస్ అలా చూస్తేనే దేవుని కళ కనబడిద్ది. దేవుని దైవ కళ, మహిమ, దేవుని మహిమ అలా కనబడిద్ది. హల్లెలూయా. వాళ్ళు ఎంత దేవునిలో బలంగా ఉన్నారు, ఎంత ఆత్మీయంగా ఉన్నారు అనేది వెంటనే అర్థమైపోద్ది. నాకు తెలుసు. ఒక్కొక్కరిని నేను చూసినప్పుడు వెంటనే చెప్పేస్తానండి. హల్లెలూయా. కొంతమంది విచారంతో ఉన్న వాళ్ళ ముఖాలు కనిపిస్తాయి. అది విచారంతో. కొంతమంది ముఖాలు కోపంగా, కక్ష కనబడ. అంటే ఆ ముఖంలో ఎవరు కనబడుతున్నట్టు? ఇంకా డౌట్ లేదు, ఇంకా సైతానే కదా. కొంతమంది ముఖాలు అన్నీ పోగొట్టుకున్న విచారం కనబడ, వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారని అర్థం. ఆమేన్. మనం చూడగానే ఆత్మ కలిగిన వారికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మంచి మనస్సాక్షి, మంచి ఆత్మ, దేవుని అభిషేకం కలిగిన వారికి. నీ హృదయంలో ఏమి ఆలోచన చేస్తున్నావు, ఏం తలంచుచున్నావు, అవి కూడా ఆత్మదేవుడు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. దీనత్వం మనలో కనబడుతూ ఉండాలి. ఆ తగ్గింపు మనలో కనబడుతుండాలి. పాఠం అది. దేవునికి స్తోత్రం. గర్వం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటండి? కొట్టివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 6వ విషయం నేను మీతో ముగించబోతున్నాను. చివరి మాటలు జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 28:16. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 16 వచ్చిన. అందరూ బైబిల్ తీసి మంచిగా చూడండి. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదు అని చెప్పాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరు గురించి అని చెప్పండి. 15వ వచనం చదివితే ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లా నేను అని మాట్లాడుతున్నాడు. ఎవరితో అండి? హనన్యాతో చెప్తున్నాడు. హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. అదిగో ప్రజల్ని పాడు చేస్తున్నాడు అంటే ఈ వ్యక్తి హనన్యాతో చెప్తున్నాడు. హనన్యా విను, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలు అబద్ధమును ఆశ్రయింపజేస్తున్నావు. ఇలా చేస్తుంటే నేను ఊరుకుంటానా అని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే అండి, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేస్తున్నాను. యెహోవా మీద నువ్వు యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదు అని చెప్పాను. చూసారండి ఎంత ఘోరమైన శిక్ష అండి, అది ఎంత భయంకరం అండి. కాబట్టి ప్రియులారా, ఈ హనన్యా ప్రజల మనసులను పాడు చేస్తున్నాడట. అందుని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు? నీవు యెహోవా మీద తిరుగుబాటు చేయటికి నీవు జనులను ప్రేరేపించిన విధానం ఏందది అని చెప్పేసి ఆ విషయంలో నువ్వు కొట్టివేయబడుతున్నావు అని దేవుడు చెప్తున్నాడని చెప్పాడు ఆయన. ఆమేన్. చూసారా? ఏమండి, ఒక వ్యక్తి తప్పు చేయడానికి మనం కారకులుగా మారితే అది భయంకరమైన పాపం. ఆమేన్ చెప్పండి. ఒక వ్యక్తి పాపం చేయడానికి కారకులుగా మనం మారకూడదు. బైబిల్లో యెరోబాము కూడా అలా చేశాడు. యెరూషలేము దాకా వెళ్తారా మీరు ఆరాధన చేసుకోవడానికి? యెరూషలేము దాకా అవసరం లేదు, ఇక్కడే బొమ్మ పెడుతున్నాను, ఈ బొమ్మనే చెప్పండి, ఈ బొమ్మను పూజించండి, ఆరాధించండి అని అన్నాడండి యెరోబాము. ఏమండి, యెరూషలేము దాకా మీరు ఇలా ఆరాధన చేసుకోవచ్చు, ఇక్కడే కొన్ని బొమ్మలు పెడతాను, ఇదే దేవుడు అని చెప్పేసి అని ఆరాధింపజేయడానికి ప్రజలను మోసగించాడు. అలా వాళ్ళు మోసపోయి అక్కడే యెరూషలేము వెళ్లకుండా అక్కడే
ఆరాధన చేశారంట దేవుణ్ణి. అందుకని యెరోబాము మీదకి దేవుని యొక్క కోపాగ్ని, దేవుని శిక్ష కూడా రావటం మనం చూస్తాం. ఏమండి, గమనించండి, పాపము, ఇజ్రాయెల్ ప్రజలు పాపము చేయుటకు కారకుడయ్యాడు. ఇక్కడ ఇతను కూడా, హనన్యా కూడా, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని బిడ్డలు ఏమండి పాపము చేయుటకు కారకుడుగా మార్చబడుతున్నాడు. నేను నిన్ను కొట్టివేయుచున్నాను, ఎందుకంటే యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి నువ్వు జనులను ఏం చేశావు? ప్రేరేపించావు గనుక. అది కాబట్టి దేవునికి వ్యతిరేకంగా కార్యాలు మనం చేయటానికి, వ్యతిరేకంగా ఏ కార్యాలు పనినా చేసినా ఏం చేయబడతామంట? కొట్టివేయబడతాము అన్న విషయం మనం దీన్ని బట్టి గుర్తించాలి. దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యాలు పూనుకున్నా వారికి ఏం చేస్తారట? దేవుడు వారిని కొట్టివేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. కొంతమంది ప్రజలు నష్టపోవటానికి, కొంతమంది బలహీనులుగా కావటానికి, కొంతమంది లోకంలో కలిసిపోవటానికి, కొంతమంది విగ్రహారాధనలో చేయటానికి, కొంతమంది అలా ఉంటారండి. అలా ఉంటారు. నిన్ను బట్టి ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలా, ఇంటి దగ్గర ఉండిపోవాలా? చెప్పండమ్మా. నిన్ను బట్టి ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలి, కానీ నిన్ను బట్టి ఒక వ్యక్తి ఆగిపోకూడదు, దేవునికి దూరము కాకూడదు. కొంతమందిని బట్టండి దేవునికే దూరం అయిపోయేవారుగా మార్చబడతా ఉంటారు. మరి ఎలా ఉన్నాము అన్నది మనం పరిశీలన చేసుకోవాలట. అలా కారకులంగా కాకూడదట. అలా అవటం బట్టే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అలా ఉన్నావు కనుక హనన్య, నేను నిన్నేం చేస్తాను? కొట్టివేస్తాను అంటున్నాడు. మనల్ని బట్టి అనేక మంది రావాలి, మనల్ని బట్టి అనేకులు పోకూడదు. అది ఆఖరి విషయం. ఫైనల్ ఆఖరిగా ఇంకో విషయం చెప్పి ముగించబోతున్నాను. చివరి మాట, ఆఖరి మాట, 7వ మాట మనం చూడండి. సంఖ్యాకాండం 9:13 చూడండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 13వ వచనం. ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనుల నుండి కొట్టివేయబడును. అది పస్కాను ఎవరైతే ఆచరించడం మానేస్తారో వారు కొట్టివేయబడతారు. పస్కా అనగా యేసయ్య శరీరము, రక్తము. యేసయ్యే పస్కా. హల్లెలూయా. యేసుక్రీస్తు మన కొరకు ఏమాయను? పస్కా బలిగా మారెను, అయ్యను అని కొరింథీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఆ యేసయ్య శరీరం, రక్తం మనం ఏం చేస్తే, మానేస్తే మనం ఏం చేయబడతామంట? దేవుడు వాళ్ళని కొట్టేస్తాడు, గుండు సున్నా పెడతాడు, లేకపోతే కొట్టిబడేస్తాడు పూర్తిగా. కొట్టివేయబడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? యేసయ్య శరీరము, రక్తము, పస్కా ఏం చేయాలమ్మా? క్రమముగా తీసుకోవాలి. దేవునికి స్తోత్ర. అది పస్కాను మానకూడదు. ప్రైజ్ ది లార్డ్. పస్కాను మానకూడదు, క్రమముగా మనం తీసుకోవాలి దాన్ని. అది తీసుకుంటే మనం కొట్టివేయబడకుండా ఉంటాం. కొంతమంది అంటే సంవత్సరంకి ఒకసారి తీసుకుంటారు, కొంతమంది ఏమంటే 6 నెలలకు ఒకసారి తీసుకుంటారు, అంటే నెల దాటిచ్చేస్తూ ఉంటారు. నెలకు ఒకసారి నియమించినప్పుడు నెలకు ఒకసారి పాలు పొందడానికి మనం తప్పకుండా ప్రయాసపడాలి. హల్లెలూయా. ఏ విధంగా చేతనైనా మనం మిస్ కాకుండా మనం ప్రయాసపడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చెప్పుకున్న మాటలు ఒకసారి రిపీట్ చేసుకుందామా? దేవుడు ఎవరిని కొట్టివేస్తాడు? దేవుని చేత ఎవరు కొట్టివేయబడతారు? 7 విషయాలు మనం చూసాం. 1, పాపం చేసేవారు కొట్టివేయబడతారట. పాపం చేయవారు లేకపోతే దుష్క్రియలు చేసేవారు. 2, దేవుని దృష్టికి యోగ్యమైనది చేయక తమ ఇష్టమైన మార్గాల్లో నడుచుకునేవారు కొట్టివేయబడతారు అని చూసాము. 3, దొంగిలించిన వారు కొట్టివేయబడతారని మనం చూసామండి. 4, ప్రమాణాల్లో తప్పిపోయిన వారు కొట్టివేయబడతారు. దేవుడితో ప్రమాణాలు చేసి తప్పిపోయిన వారు కొట్టివేయబడతారు. 5, అతిశయించువారు లేక గర్వించువారు ఏం చేయబడతారు? కొట్టివేయబడతారు. 6దా ఏంటది? తిరుగుబాటు చేయువారు ఏం చేయవారు? తిరుగుబాటు చేయువారు అనే బదులు ఇంకో విధంగా
ఇతరులు పాపం చేయుటకు, ఇతరులు దేవుని సన్నిధికి మానిపించుటకు కారకులైన వారు కొట్టివేయబడతారు. తర్వాత పస్కాను మానివేసిన వారు కొట్టివేయబడతారు. మనం ఇప్పుడు కొట్టివేయబడకుండా మనం ఉందుముగాక. ఈ విషయాలు మనం చేస్తే కొట్టివేయబడతాం. మరి ఎందుకు కొట్టివేయబడ్డారు అనే విషయాలు మనం ధ్యానం చేసామంటే మనం కొట్టివేయబడకుండా ఉండటానికి. ఆమె చెప్పండి. ఎందుకు ఈ విషయాలు దేవుడు రాసి ఉంచాడు? దేవుడు బైబిల్ ఎందుకు రాసి ఉంచాడు? నేను ఎందుకు రాసుకొని ఈ వాక్యం మీతో ఈ సన్నిధిలో వాక్యం చెప్తున్నాను, ఎందుకు బోధిస్తున్నానంటే వాళ్ళు కొట్టివేయబడ్డారు. అలా చేసి మనం కొట్టివేయబడకుండా జాగ్రత్త పడాలని. ఆమె చెప్పండి. దేవుడు మనల్ని తీసివేయకుండా, మనల్ని కొట్టివేయకుండా ఉండాలని మనం జాగ్రత్త పడి ఆ విషయాలు సరిచేసుకొని దేవుని సన్నిధిలో బల్లకి యేసయ్య శరీరానికి సిద్ధపడాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. అందరూ మోకరించి యేసయ్య సన్నిధిలో ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కొట్టివేయి దినములు